ఇప్పటికి కూడా ప్రతిరోజు అర్ధరాత్రి 3:03 ఒక బ్లాక్డ్ నంబర్ నుంచి నాకు కాల్ వస్తుంది. పిక్ చేస్తే ఎవరో ఊపిరి తీసుకుంటున్నట్టు శబ్దం చేస్తూ, ఒకసారి నన్ను అనుమతించావు, ఇంకొకసారి కూడా అనుమతించు. నేను గత వారం రోజులుగా అపార్ట్మెంట్కి దూరంగా 2-3 వీధుల కవతల కారు నిలుపుకొని అందులోనే ఉంటున్నాను. అయినా కూడా ఆ అపార్ట్మెంట్ నన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంకా అతను ఇంకా ఆ అపార్ట్మెంట్లోనే ఉన్నాడు. ఇదంతా తలుపు కొట్టడంతో మొదలైంది. ఇప్పుడు అది నన్ను వెంబడిస్తుంది, కానీ వేరే వేరే రీతుల్లో. ఒకసారేమో కార్ కిటికీ మీద 3 సార్లు కొట్టినట్టు, ఇంకోసారేమో హోటల్ బాత్రూమ్ అద్దంలో నుంచి కొట్టినట్టు, ఇంకోసారి ఫోన్ బూత్ దాటి వెళ్తున్నప్పుడు బూత్లో నుంచి వినిపించింది. చూస్తే ఎవరూ లేరు, కేవలం శబ్దం మాత్రమే. నాకు రోజు కాల్ వస్తుంది, అదే 3:03 అదే బ్లాక్డ్ నంబర్ నుంచి. నేను ఆ కాల్స్కి స్పందించడం ఆపేశాను. ఒకసారి మాత్రం పిక్ చేశాను. మొదట నిశ్శబ్దం, మెల్లగా శ్వాస తీసుకుంటున్న శబ్దం. తర్వాత నా గొంతుతోనే మాట్లాడుతూ, నువ్వు ఒకటి మర్చిపోయావు అని కాల్ కట్ అయింది. ఇంకో రోజు నాకు అపార్ట్మెంట్కి వెళ్ళి చూడాలనిపించింది. తిరిగి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాను. బయట నుంచి చూస్తే అపార్ట్మెంట్ ఫ్లాట్ 303 చాలా మామూలుగా ప్రశాంతంగా కనిపించింది. కానీ కిటికీ నుంచి మాత్రం వెలుగు ఉంది. టీవీ కూడా ఆన్లోనే ఉంది, ఏదో ప్లే అవుతూ ఉంది. అప్పుడు నాకేదో కనిపించింది. ఒక నీడ సోఫాలో కూర్చొని చూస్తున్నట్టు, వెయిట్ చేస్తున్నట్టు. నేను లోపలికి వెళ్ళలేదు. అప్పుడే అతను కదిలాడు. అతను నా పాత టీషర్ట్ వేసుకొని ఉన్నాడు. అది నేను పోయింది అనుకున్న టీషర్ట్. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతను నిజమైన వాడిలా ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం నా కార్ మీద ఒక వీడియో టేప్ పెట్టి ఉంది. నా కార్లో టేప్ ప్లేయర్ అప్పటికే ప్లగ్ ఆన్ చేసి ఉంది. నా దగ్గర అసలు ఇంకో టేప్ ప్లేయరే లేదు. నేను కొన్నది కూడా అపార్ట్మెంట్లోనే ఉంది. నేను దాన్ని పెట్టి ప్లే చేశాను. మొదట ఏమీ రాలేదు. తర్వాత నా అపార్ట్మెంట్, అదే ఫ్లాట్. కానీ డేట్ మాత్రం నేను ఆ ఫ్లాట్లోకి చేరే వారం రోజుల ముందు షూట్ చేసి ఉంది. అక్కడ నేనున్నాను. అప్పటికే అక్కడ నేను నివసిస్తున్నట్టు, నవ్వుతూ వంట చేస్తూ, ఫోన్ మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉంది. అక్కడ అతను అద్దంలో నా ముఖ కవలికలు సాధన చేస్తున్నాడు. నేను రాకముందే అతను నాలాగా ఆ రూమ్లో ఉన్నాడు. అది అతను నా జీవితం దొంగిలించినట్టు లేదు, అతనే ముందు నుంచి ఉన్నట్టు ఉంది. నిజమైన వాడు అతనే, నకిలీ నేను అన్నట్టు ఉంది. ఆ రోజు రాత్రి నేను పడుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. కార్కి కిటికీలన్నీ మూసి అలాగే కూర్చున్నా. తెలియకుండానే నిద్ర పట్టేసింది. లేచినప్పుడు నా వెనక ఏదో శ్వాస వినిపిస్తుంది. మెల్లిగా వెనక్కి తిరిగి చూశాను. అతనే. నా వెనకల సీట్లో అతను కూర్చొని ఉన్నాడు. అతను నవ్వుతున్నాడు. కొంచెం ముందుకు వంగి, నువ్వు మళ్ళీ తలుపు తెరిచావు అన్నాడు. నువ్వు మళ్ళీ తలుపు తెరిచావు అన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను అసలు అపార్ట్మెంట్ ఫ్లాట్ 303 నుంచి బయటికి తప్పించుకునే లేదు. అది నా వెంట పడుతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా వాడు అప్పటికే అక్కడ ఉంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను నీడని, అతనే నిజం.